ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడే రైతు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళేవాడు. విత్తనం వేయడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఏ పనిని వదిలేవాడు కాదు. వాన ఎండలకైనా భయపడకుండా కష్టపడి పనిచేసేవాడు. ఒక సంవత్సరం వర్షాలు సరిగా రాక పంటలు ఎండిపోయాయి. గ్రామంలోని చాలామంది రైతులు నిరాశకు లోనై కూర్చున్నారు. కాని ఆ రైతు మాత్రం ధైర్యం కోల్పోలేదు. బావి తవ్వి నీటితో పొలానికి సాగుచేసి తన పంటను కాపాడుకున్నాడు. అతని కృషిని చూసి ఇతర రైతులు కూడా ప్రేరణ పొందారు. తరువాతి ఏడాది మంచి వర్షాలు కురిశాయి. రైతు పొలంలో బంగారు ధాన్యం పండింది. కష్టానికి ప్రతిఫలం దొరికింది. గ్రామస్తులంతా అతని పట్టుదలని చూసి గౌరవించారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, రైతు కష్టపడితేనే అన్నం దొరుకుతుంది.